అంటే ప్రజలకి సేవ చేసే విషయంలో మీ పర్మిషన్ ఎందుకు అనేటువంటిది ఎన్టీ రామారావు గారు అన్నారు. కానీ అప్పుడే కొంత ఇండిపెండెంట్‌గా అప్పుడు జీతానికి ఏదో అంటే రూ. 150 కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ మీద ఉండేవాళ్ళు అని రూ. 150 ప్రతి నెల వారికి ఇచ్చేవారనమాట. ఇన్‌ఫాక్ట్ గుమ్మడి గారు కూడా అప్పుడు అంటే గుమ్మడి గారికి ఇంకొంచెం ఎక్కువ ఉండేది అనుకుంటాను. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ నాన్నగారు గుమ్మడి గారు ఎప్పుడన్నా అవసరానికి ఏదన్నా నాకు ఈ నెల కొంచెం ఎక్కువైంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు నాన్నగారు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. బ్రదర్ అని అందరినీ పిలిచేవారు. అట్లా కాదు, మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, పెరుగుతున్నాయి, మనం జాగ్రత్త పడాలి, నువ్వు పొదుపు చేయటం అనేది నేర్చుకో, పిల్లల్ని జాగ్రత్త, వారి భవిష్యత్తుని మనం భద్రపరచాలి. ఇప్పుడు నాకు ఇంతే వస్తుంది, రూ. 150 వస్తుంది, అయినా కూడా నేను వెనకేయగలుగుతున్నాను అనేటువంటి, అంటే అప్పట్లో ఇండస్ట్రీ ఎలాగుండేదంటే ఏదైనా సరే విషయాలు చక్కగా అందరూ కూర్చుని చర్చించుకునేటువంటి పరిస్థితి. ఉమ్మడి గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఎన్టీ రామారావు గారు చెప్పేవారు, ఇంత ఖర్చు పెట్టద్దు బ్రదర్, నువ్వు కొంచెం దాచుకో అన్నప్పటి నుంచే నేను కొంచెం జాగ్రత్త పడటం. అండ్ ఇందాక మీరు సామాజిక నేపథ్యం గురించి మాట్లాడారు. ఆ స్పృహ ఎప్పుడు నాన్నగారికి ఉండేదండి. ఇప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చింది, అది అప్పుడు నాన్నగారు జోలి పట్టి ఆయన బయటకు వచ్చినటువంటి చైనా వార్ డిఫెన్స్ వారికి మళ్ళీ నాన్నగారు అది తీసుకున్నటువంటి సందర్భం, మళ్ళీ రాయలసీమ కరువు, ఇవన్నీ ఎప్పుడు కూడా ఆ స్పృహ నాన్నగారులు ఎప్పుడు ఉండేది. ఏదో ఒకటి చేయాలి అనేటువంటి భావన ఉండేది. ఇన్ఫాక్ట్ ఎంజీఆర్ గారు నాన్నగారు చాలా సన్నిహితంగా ఉండేవారు. మా కుటుంబానికి చాలా క్లోజ్గా ఉండేవారు అనమాట వారు. అప్పుడు నాన్నగారు బయలుదేరుతున్నప్పుడు దివిసీమ ఉప్పెన సందర్భంలో బయలుదేరుతున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీకి చెప్పి వారందరూ గ్యాల్వనైజ్ చేసి వారందరూ కలిసి ముందుకు వెళ్ళారు. కానీ ఎంజీఆర్ గారికి విషయం చెప్పలేదు నాన్నగారు, ఎందుకంటే వేరే రాష్ట్రం కదా, సో అవసరం ఏముంటుంది. అయినా కూడా తెల్లవారుజామున వీరు బయలుదేరుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యాన్ నిండా బ్రేక్ఫాస్ట్ తీసుకుని, టిఫిన్ తీసుకుని ఆయన నాన్నగారి ఇంటికి వచ్చి నాన్నగారితో పోట్లాడారు. అసలు నాకెందుకు చెప్పలేదు, నాకు చెప్పొచ్చు కదా, నేను వస్తానో రానో అది వేరే విషయం, కానీ నా వంతు సహకారం నేను చేసేవాడిని కదా అని ఎదురొచ్చి ఆయన వీరందరికీ టిఫిన్లు ఇచ్చి ఆయన సర్వ్ చేసి ఆ తర్వాత వీరందరినీ కూడా వీడ్కోలుపల్లికి పంపించారు అనమాట. ఆ రకమైనటువంటి అనుబంధం సంబంధం అప్పట్లో ఇండస్ట్రీలో ఉండేది. అంటే మీ ఇంట్లో, అంటే రామారావు గారి ఇంట్లో ఎంజీఆర్ గారిది వారి ఫోటో కూడా ఉండేదని అంటారు. ఒక రకంగా ఎంజీఆర్ గారు ప్రజా జీవితంలోకి రావడం కావచ్చు, వారు ఈ ప్రజా జీవితాన్ని ఒక మాధ్యమంగా, సేవకి మాధ్యమంగా వాడుకోవటం కావచ్చు. ఈ అంటే అప్పట్లో అంతకు ముందే మధ్యాహ్న భోజనం, ఫ్రీ భోజనం ప్రారంభమైన ఎంజీఆర్ గారు కొంచెం పటిష్టంగా దాన్ని తీసుకువెళ్ళటం కావచ్చు. ఇవన్నీ నాకు అనిపిస్తుంది ఏమన్నా నాన్నగారి మీద వాటి ప్రభావం కూడా ఉన్నదేమో. ఎందుకంటే చాలా సన్నిహితంగా ఉండేవారు, అన్ని విషయాలు ఎటువంటి అరమరికలు లేకుండా మాట్లాడుకునేవారు. సో డెఫినెట్గా ఆ ప్రభావం ఉన్నదేమో అని అనిపిస్తుంది. ఏమని పిలుచుకునేవాళ్ళు అండి? అన్నా అని నాన్నగారు అనేవారు, అన్నా అని ఆయన అనేవారు, పరస్పరంగా. తర్వాత ఈ సందర్భంగా అంటే తిరుపతి వచ్చిన అభిమానులందరూ కూడా రామారావు గారిని చూడటానికి మద్రాసు వచ్చేవాళ్ళు అనేవాళ్ళు. తిరుపతికి మద్రాసుకి దాదాపుగా 160 కిలోమీటర్ల దూరం అయినా కూడా వారిని చూడాలని అంత దూరం ఆ బస్సులు వేసుకుని, అవి మీకు గుర్తున్నాయా? చాలా గుర్తుందండి, ఎందుకంటే మా చేత మంచినీళ్ళు ఇప్పించేవారు వారందరికీ కూడా పొద్దున్నే. చాలా ఒక 7-8-10 బస్సులు వచ్చేసాయి అనమాట. అందరూ ఫ్రెష్గా అప్పుడే స్వామివారికి తలనీలాలు అర్పించి బస్సు నుండి దిగేవారు. దిగితే మళ్ళీ బయట, అంటే సాధారణంగా గేట్లు మూసి ఉంటాయి కదా ఇంట్లో, కానీ ఎంతసేపు వారు నిలబడతారు అంటే నాన్నగారు పొద్దున్నే 2 గంటలు లేవటం, ఆయన కాలకృత్యాలన్నీ చేసుకోవటం, 5:30కి మేకప్ వేసుకోవటం, 5:30, 6:30 కానీ ఆయన ఆఫీస్లోకి వచ్చేవారు కాదు. పొద్దున్న 2:30 నుండి 6:30 వరకు వారికి ఇవన్నీ కూడా సరిపోయాయి. సో అప్పటి వరకు వాళ్ళు అక్కడ నిలబడి 4 గంటలు 5 గంటలు నిలబడి ఉండాలంటే ఇబ్బంది అని చెప్పి గేట్లు తెరిపించేసి ఆయన అందరినీ వచ్చి లోపల కాంపౌండ్లో కూర్చోమనేవారు. ఆ కూర్చున్న తర్వాత మేము చిన్నపిల్లలం, మా పాటికి మేము రెడీ అవుతా స్కూల్కి తయారవుతా ఉండేవాళ్ళం. కానీ మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా అమ్మగారు కానీ మా చేత వాళ్ళకి మంచిని ఇప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వారు మన కోసం వచ్చినటువంటి వారు
వారిని మనం చిన్న చూపు కాదు, వారిని గౌరవించాలి. గేటు బయట కాకుండా గేట్ బయట కాకుండా గేట్ లోపల కూర్చోబెట్టడం కాకుండా మా చేత వారికి మంచినీళ్ళు. అవన్నీ ఇప్పించడం. సో అవి బాగా ప్రతిరోజు మీకు ఇది ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉండేదండి. నాన్నగారిని అసలు చూడంగానే కాళ్ళకి దండం పెట్టేసేవారు. నాన్నగారికి సహజంగా అందరూ ఏమనుకుంటారని నాన్నగారు ప్రోత్సహిస్తున్నారేమో అని అనుకుంటారు, కానీ అటువంటిది లేదండి. అసలు ఆయన్ని చూస్తేనే ఆ భావన కలుగుతుందని నేను అనుకుంటాను. సో స్పాంటేనియస్గా వెళ్ళి వారి కాళ్ళకి కాళ్ళకి నమస్కారం. దండం పెట్టేవారు. చాలా విచిత్రంగా చెప్పుకునేవాడు. ఎక్కడ తిరుపతి, ఎక్కడ మద్రాసు. మేము అడిగేవారు, మీరు ఎక్కడి నుండి వస్తున్నా అంటే వెంకటేశ్వరం దర్శనం చేసుకున్నామమ్మా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము ఈయన దర్శించుకోవటానికి అని చెప్పేవారు అన్నమాట. సో ఇప్పుడు సినిమా రంగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగానికి రావాలనుకుంటున్నప్పుడు అంటే యాక్చువల్లీ ఒకటి ఉందండి. అంటే ఎన్టీ రామారావు గారు అసలు పేపర్ కూడా చదివేవాళ్ళు కాదు మద్రాసులో ఉన్నప్పుడు. ఎందుకంటే ఐస్ కొంచెం అంటే చదవటం వల్ల చూపులో కొంచెం ఏమైనా తేడా వస్తుందేమో అనే దాంతో పేపర్లో చదివేవాళ్ళు కాదని అనేవాళ్ళు. నిజమేనది? రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ మేమైతే వారు పేపర్లు చదవటం అనేది మేము చూడలేదండి. కాకపోతే వారి దగ్గరికి వచ్చేటువంటి వారు పొద్దున్నే ఒక 4-5 వ్యక్తులు ఉండేవారు. ఖచ్చితంగా వారు ప్రతిరోజు వచ్చి నాన్నగారిని కనపడి ఆయనతోటి కూర్చుని మాట్లాడి వెళ్తూ ఉండేవారు. వారి దగ్గర నుండి ఈ విషయ సేకరణ ఏదైతే ఉండేదో అది బాగా ఇంటెంట్గా వినేవారు. అంటే ఒక రకంగా గుడ్ లిసనర్ అంటారు చూడండి, అది రామారావు గారిలో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ఆయన బాగా వయసు అయిపోయిన తర్వాత కూడా మా పిల్లలు చిన్నపిల్లలు, మా అమ్మాయి అబ్బాయి నివేదిత, హితేష్, వీళ్ళిద్దరూ కూడా నాన్నగారి ఇల్లు పక్కనే. సో తెల్లవారుతూనే మా వాడు స్కేటింగ్ చేసుకుంటా వెళ్ళిపోయేవాడు, వెనకాలేమో మా అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్ళేది. అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పేవారు నాన్నగారికి. నేను ఎత్తుక్కుంటా వెళ్ళి వారిని తీసుకొచ్చేదాన్ని స్కూల్కి టైం అయిందని. ఆ సందర్భంలో నాన్నగారిని అడిగేదాన్ని, నాన్న మీరు ఎందుకు వీరిని అంత ఎంటర్టైన్ చేస్తారు, వారికి వీళ్ళ వయసు అంతా మీ వయసు ఎంత అని అన్నప్పుడు నవ్వుతా అనేవారు, అమ్మ నీకు తెలీదు, వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా నేను నేర్చుకునే విషయాలు ఉంటాయి అని చెప్పేవారు. సో అంతటి గుడ్ లిసనర్ అనేది మనం అంటే దాన్ని బట్టి ఏపీలో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ అవగాహన ఉండేది అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ రాసిన వాళ్ళు చాలామంది కూడా చెప్పటం ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు గారితో ఆయన్ని అల్లుడిగా చేసుకున్న తర్వాత మౌన వెంకటరామరెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారు వెళ్ళారని, ఆ సందర్భంగా ఆ ముఖ్యమంత్రికి జరుగుతున్నటువంటిదంతా చూసిన తర్వాత ఆయనలో ఒక అభిప్రాయం కలిగిందని, ఆ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకి రాజ్యసభ ఇవ్వాలని చూశారని, ఇవన్నీ కూడా నిజమేనండి? అంటే రాజ్యసభ గురించి నాకు నిజంగా తెలియదండి, ఎందుకంటే మాకు అప్పట్లో ఈ రాజకీయాల పట్ల అసలు వే అండ్ రుచి కూడా లేదన్నమాట దాని పట్ల. మా చదువులు ఏవి మేము దాంట్లో బిజీగా ఉండేవాళ్ళం. బట్ ముఖ్యమంత్రిగా జరుగుతున్నటువంటి మర్యాదని చూసి ఆయన నేను కూడా కావాలి అని అనుకున్నారు అని కనుక ఎవరన్నా అంటే నాకైతే కన్విన్సింగ్ కాదనమాట. అంటే కొన్ని పుస్తకాల్లో అట్లా రాశారు. అదే బట్ నాకైతే అంత కన్విన్సింగ్గా ఉండదు. ఎందుకంటే సాధారణంగా చాలా హంబుల్గా ఉండేటువంటి వ్యక్తి. ఒకసారి ఎవరినో కలవటానికి వెళ్తే మమ్మల్ని 10 నిమిషాలు బయట వెయిట్ చేయమని చెప్పారు నాన్నగారిని. తర్వాత 10 నిమిషాలు అంతకుముందు ఎవరితో మాట్లాడుతున్నట్టున్నారు. తర్వాత నాన్నగారిని వచ్చి వారే బయటకు వచ్చి మర్యాదపూర్వకంగా నాన్నగారిని కలిసారు, మాట్లాడారు. ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నాన్నగారు అడిగారు, ఎందుకన్నా మనం అంత కూర్చోవాలా, మీకు టైం చెప్పారు కదా, టైంకి మీరు వెళ్ళారు. నాన్నగారు చాలా పంక్చువల్ అండి, ఒక 2 నిమిషాలు ముందే ఉంటారు, కానీ 2 నిమిషాలు కదా అర నిమిషం తర్వాత కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. సో మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయటం ఏంటి అని అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, మనది అవసరం, నేను కలవటానికి వెళ్ళాను, సో నన్ను 10 నిమిషాలు కాదు కదా, ఓ 2 గంటలు కూర్చోని అన్నా కూడా కూర్చునేవాడినేమో అనేది. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎక్కడా కూడా ఆయనకి అంగు ఆర్బాటం అది కావాలి అని చెప్పి ఆకాంక్షించేటువంటి వ్యక్తి కాదు. కాకపోతే ఖచ్చితంగా మనం ఇందాక అనుకున్నట్లుగా నేను ఇంతటి వాడిని అయ్యాను అని అంటే ప్రజలందరూ కూడా నా పట్ల కనిపించినటువంటి ఆ ప్రేమ. అంత కన్విక్షన్ లేకపోతే రారు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన అది దాన్ని బేస్ చేసుకొని రాజకీయాల్లోకి రావటం. అందులోనూ నాకు
గౌరవ మర్యాదలు కావాలి అనుకుంటాం అనేది, ఎందుకంటే ఒక ఫిలిం యాక్టర్గా ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పట్టేవారు ప్రజలు. సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వచ్చారని నేను అనుకుంటున్నాను.